ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు. అసలు పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారో మనతో మాట్లాడడానికి రావుల కిషోర్ బాబు సార్ చెప్పండి, అసలు పార్టీలోకి రావడానికి మీ ప్రధాన అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాదిని, కన్షీరామ్ గారి దగ్గర పనిచేశాను. సో అంబేద్కరిజం కన్షీరామిజం ఏంటంటే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు, మెజారిటీ ప్రజలు, పేద వర్గాలు, ఈ మెజారిటీ ప్రజలకు అధికారం రావాలి, మెజారిటీ ప్రజలని ఆదుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. ఇది మెజారిటీ ప్రజల పట్ల అంబేద్కర్ గారికి, మా గురువు గారు కన్షీరామ్ గారికి ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళు చేసినటువంటి పోరాటం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాటలో నడుస్తున్నాడు, అంబేద్కర్ బాటలో నడుస్తూ ఉన్నాడు. కన్షీరామ్ గారి యొక్క ఆశయాల్ని మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏంటది? పేద వర్గాలైనటువంటి ఈ మెజారిటీ ప్రజల్ని మనం ఆదుకోవాలి, వాళ్ళకి విద్య, వైద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం కానీ, ఆర్థిక స్వావలంబన కానీ అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ధనవంతులకి వాళ్ళు ఎలాగో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. బట్ ఈ వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలకి చేతునిస్తూ ఆసరాగా ఉంటూ అండగా ఉంటూ మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అండగా నిలబడతా ఉన్నాడు. ఇది నేను ఒక అంబేద్కర్ వాదిగా, కన్షీరామ్ గారి శిష్యుడిగా నేను ఆకర్షితున్నయ్యాను. ఎందుకంటే నా వాదం కూడా, నేను మొదటి నుంచి పోరాటంలో కూడా నా ఎజెండా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన. సో నా ఆలోచన, నాలో ఉన్నటువంటి అంబేద్కరిజం నేను కన్షీరామ్ శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నాను. ఆయన అంబేద్కర్ బాటలో నడుస్తూ ఉన్నాడు, పేద ప్రజలను ఆదుకుంటున్నాడు. అందుకు ఆయన పార్టీలో చేరి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఆయన నాయకత్వంలో ఈ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను పార్టీలో చేరాను. అంటే ప్రధానంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ దళితుల్ని కేవలం ఓటు బ్యాంకింగ్గానే చూస్తున్నారు, వారికి ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే ఏనాడు కూడా పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన క్యాబినెట్లో ఎస్సీలకి 2 కంటే మంత్రి పదవులు ఇచ్చేవాడు కాదు. 2 అవి కూడా వెల్ఫేర్ ఇచ్చేవాడు. అంటే వెల్ఫేర్ అంటే ప్రజల దృష్టిలో అప్రాధాన్యం అని చెప్పేసి. ఇవాళ అదే జగనన్న ప్రభుత్వాన్ని చూస్తే 5 దళితులు మంత్రులుగా ఉన్నారు. హోంమంత్రిత్వ శాఖ ఇచ్చాడు, ఎక్సైజ్ ఇచ్చారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. ఇవి ముఖ్యమైనటువంటి మన విశ్వరూప్కి అది ఇచ్చాడు కదా, కాదు మొన్న మార్చాడు. విశ్వరూప్కి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఇట్లా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని, 5 శాఖల్ని జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఇచ్చాడంటే ఏనాడు చంద్రబాబు నాయుడు 2 కంటే ఎక్కువ ఇచ్చేవాడు కాదు. వాళ్ళిద్దరిని కూడా మధ్యలో మార్చేసేవాడు. తర్వాత నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే దాదాపు 50% నామినేటెడ్ పోస్టులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారు. చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, ఇలాంటి నామినేటెడ్ పోస్టులన్నీ కూడా. తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఈ మున్సిపల్ కౌన్సిలర్స్, ఇవన్నీ కూడా మేయర్లు, ఇవన్నీ కూడా జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఇస్తున్న ఈ వర్గాలకి పదవులు ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది అది అసలు ఆ నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన విమర్శించడానికి ఆయనకు హక్కు కూడా లేదు. సార్, ముఖ్యంగా చూసుకుంటే షర్మిల కూడా మొన్న గుంటూరు వచ్చిన సందర్భంలో ఆ గుంటూరు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా అనేది, దీన్ని ఎలా చూడొచ్చు? షర్మిల గారు మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, తెలంగాణలో పుట్టి పెరిగానని చెప్పేసి తెలంగాణ ప్రజల కోసం పాదయాత్రలు చేసి పోరాడి వాళ్ళ చేత చీకొట్టించుకుంది. నీకేం సంబంధం తెలంగాణ అని చెప్పేసి.
ఇవాళ వచ్చి సడన్గా అక్కడ పనికి రాకపోతే ఇక్కడికి వచ్చి సొంత అన్న మీద పోరాటం అనేది ఏ అన్న? మీ రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి అన్న, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అన్న, రాజశేఖర రెడ్డి గారి పాలనను కొనసాగిస్తున్నటువంటి అన్న మీద తిరుగుబాటు చేయడం అనేది తండ్రి మీద తిరుగుబాటు చేయడం కాదా అని చెప్పేసి నేను ఆవిడని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారి మాట పదే పదే వాడుతూ రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి కుమారుడి మీద సొంత అన్న మీద దాడి చేయటం, ఉద్యమించడం అనేది ఇది ప్రతిపక్షాలతో కుమ్మక్కై వాళ్ళతోటి వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి ప్రతిపక్షాలతో కుమ్మక్కై చేస్తున్నటువంటి ఒక కుట్ర రాజకీయం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు బయటికి. ఇది రేపటి రోజున ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రజలు వైసీపీ పార్టీ పక్షాన ఉన్నంతకాలం నాయకులు వచ్చినా వెళ్ళినా పెద్ద దానికేమీ ప్రభావం ఉండదు. ఎందుకంటే అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు కదా ఎన్నుకోవాల్సింది, నాయకులు కదా. నాయకుడికి ఒకే ఓటు ఉంటుంది, ప్రజలకి కోట్ల ఓట్లు ఉన్నాయి. సో ప్రజలు జగన్ గారి ప్రభుత్వానికి సమర్థించినంతకాలం, ఆయన పక్షాన ఉన్నంతకాలం నాయకులు వచ్చినా పోయినా అంత పెద్ద విశేషం ఏమి ఉండదు, ప్రభావం ఏమి ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎన్నికల్లో ఎటువంటి నష్టం జరగదు. ఎస్సీ